తెలంగాణలో రైతన్నల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివరాలను ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సంవత్సరం కిందట సరిగ్గా ఇదే రోజు పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు పోలింగ్ బూత్ కు వెళ్లి మార్పు కోసం ఓటేశారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ ఓటు అభిహస్తమే రైతన్న చరిత్రను తిరగరాసిందని వివరించారు. రైతును రాజుగా మార్చేందుకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తున్నట్టు సీఎం ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ, 7,625 కోట్ల రూపాయల రైతు భరోసా, ధాన్యానికి 1,433 కోట్ల రూపాయలు, రైతు బీమా చెల్లించినట్టు వివరించారు. 95 కోట్ల రూపాయల పరిహారం, 10,547 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోళ్లకు మొత్తం కలిపి ఒక్క ఏడాదిలో 54,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి రైతుల జీవితాల్లో పండుగ తెచ్చామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది సంఖ్య కోసం చెబుతున్నది కాదని, రైతులు తమపై పెట్టుకున్న నమ్మకమని వివరించారు. ఇది కాంగ్రెస్ తో తెలంగాణలో వచ్చే మార్పని ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు.